వెల్కమ్ టు థర్డ్ క్లాస్ ఆఫ్ ఫారెస్ట్ కోర్స్. ఈ క్లాస్లో పిప్స్ అంటే ఏంది, పిప్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అది తెలుసుకుందాం. ఓకే, దానికంటే ముందు నేను సెకండ్ క్లాస్లో ఏం చెప్పానో ఒకసారి స్మాల్ రివిజన్ చేద్దాం. దీనిలో మేజర్ కరెన్సీ పేజ్ గురించి మాట్లాడుకుందాం. మేజర్, మైనర్, ఎగ్జాటిక్ అని చెప్పాను. మేజర్లో వచ్చేసి అన్నీ కూడా యూఎస్డీతో ఉంటుంది, అవన్నీ కూడా మేజర్ కింద వస్తాయి. మైనర్లో వచ్చేసి యూఎస్డీ లేకుండా ఉండేటివి వస్తాయి. థర్డ్లో వచ్చేసి ఎమర్జింగ్ మార్కెట్ అండర్లయింగ్ అసెట్స్ అనమాట. మనం మోస్ట్లీ వచ్చేసి మేజర్లోనే ట్రేడ్ చేస్తాం కాబట్టి మైనర్ని, ఎగ్జాటిక్ని పక్కన పెట్టేయండి. ఈ మేజర్లో 7 పేర్స్ ఉన్నాయి, 7 కరెన్సీ పేర్స్. దాన్ని మాత్రమే ట్రేడ్ చేస్తాం కాబట్టి ఆ 7 పేర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 7 కరెన్సీ పేరు వచ్చేసి యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి, ఎన్జెడ్డి యూఎస్డి, యూఎస్డి క్యాడ్, యూఎస్డి సిహెచ్ఎఫ్, యూఎస్డి జేపీవై, ఆడ్ యూఎస్డి. ఇవన్నమాట ఆ 7 కరెన్సీ పేర్స్. ఈ 7 కరెన్సీ పేర్స్లోనే ట్రేడ్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో హై మొమెంటమ్ ఉంటుంది, ఎందుకంటే ఇది మేజర్ కరెన్సీ కదా. యూఎస్డి అనేది మేజర్ కరెన్సీ పేరు, దీనిలో ఎక్కువ మూమెంట్స్ అవుతూ ఉంటాయి, అందుకు దీనిలోనే ట్రేడ్ చేస్తాం. ఈ 7 కరెన్సీ పేర్స్ని మార్చి చేసి చాలు. గోల్డ్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. గోల్డ్ వచ్చేసి టోటల్ వాల్టైర్ అది. ఓకే, దాంతోనే అలానే కొన్ని ఫ్యాక్టర్స్ మాట్లాడుకుందాం. ఏ కరెన్సీలో ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారు, ఎంత పర్సంటేజ్ ట్రేడ్ చేస్తున్నారు అది కూడా చూసుకున్నాం. యూఎస్డీలో వచ్చేసి 84.9% ట్రేడ్ చేస్తున్నారు. అలానే యూరోలో వచ్చేసి 39% ట్రేడ్ చేస్తున్నారు. అలానే జపనీస్ యెన్లో 19% దాకా ట్రేడ్ చేస్తున్నారు. అన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఈ సెషన్లో వచ్చేసి పిప్స్ అంటే ఏంది, పిప్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం తెలుసుకుందాం. దానికంటే ముందు ఇంకా ఎవరైనా మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వకుంటే జాయిన్ అయిపోండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇండియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ ప్రతి ఒక్కటి అనాలిసిస్తో పాటు న్యూస్ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా అన్నీ కూడా ఆటోమేటిక్ పోస్ట్ అయిపోతూ ఉంటాయి. జాయిన్ అవ్వండి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుంటే. ఓకే, పిప్స్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పిప్స్? పిప్స్ అంటే ఏమీ లేదు, నేను సింపుల్గా మీకు ఇండియన్ మార్కెట్లో ఎలా ఉందో దానిలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఉంది, ఇన్ఫోసిస్, రిలయన్స్, విప్రో, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది అనుకోండి. ఇక్కడ రిలయన్స్ అనుకుందాం, ఇక్కడ ఒక రిలయన్స్ స్టాక్ ఉంది అనుకుందాం. ఇక్కడ రిలయన్స్ స్టాక్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2000 నుంచి 2020కి వెళ్ళింది అంటే మీరేమంటారు, ఇక్కడ 20 పాయింట్స్ మూవ్ అయిందంటారు, అప్ సైడ్కి 20 పాయింట్స్ మూవ్ అయిందంటారు. ఓకే, అప్ సైడ్ 20 పాయింట్స్ మూవ్ అయింది. లేకపోతే 1980 కాడికి వచ్చింది, 1980 కాడికి వచ్చిందంటే 20 పాయింట్స్ డౌన్ అయింది. అంటే పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఫారెక్స్లో పిప్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. సింపుల్. ఓకే, దీంట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. దాంతోపాటు షార్ట్కట్ కూడా చెప్తాను. దీంట్లో 2 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం లెక్క పెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి ఒక టూల్ ఉంటుంది, షార్ట్కట్ అనమాట. ఆ టూల్ ద్వారా మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దానికంటే ముందు ఫారెక్స్ కోసం మొత్తం అయిపోయినా కూడా పిప్స్ అంటే ఏంది, పిప్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అది తెలియకుంటే చాలా బాగోదన్నమాట. అందుకు పిప్స్ అంటే ఏందో కూడా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యూరో యూఎస్డి నేను ఆల్రెడీ ఈ పక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, 1.09014 ఉంది. ఈ 1.09014 ఉంది కదా, ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ పక్కకి వేసుకోండి. 1 2 3 4. ఇది 4 కాడ 1 ఉంది కదా, ఇది కనుక 1 పాయింట్ ఇక్కడ 1 బదులు 2 వచ్చిందంటే 1 పిప్ మూవ్ అయినట్టు. ఓకే, ఇక్కడ 1.4 నుంచి 2.4కి వచ్చిందంటే 1 పిప్ మూవ్ అయినట్టు. ఇక్కడ 3 పిప్స్, ఇక్కడ 3.4 కాడికి వచ్చిందంటే 2 పిప్స్ మూవ్ అయినట్టు. ఇక్కడ 4.4 కాడికి వచ్చిందంటే 3 పిప్స్ మూవ్ అయినట్టు. అలా ఒక్కొక్క పిప్. ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్ టైప్ అనమాట. ఇక్కడ 2 బదులు ఇక్కడ 190 ఉంది కదా, ఇక్కడ 124, ఇక్కడ 1.09 124, ఇక్కడ 0 బదులు 1 వచ్చింది. ఇక్కడ 1 వచ్చిందంటే ఇక్కడ 10 12 పిప్స్ మూవ్ అయినట్టు. ఇక్కడ చేంజ్ అయితే 100 పిప్స్ మూవ్ అయినట్టు. దాని తర్వాత ఇక్కడ 1.0 ఉంది కదా, ఇక్కడ 1.1 వస్తే ఆల్మోస్ట్ 1000 పిప్స్ మూవ్ అయినట్టు. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇక్కడ 1s 10s 100s 1000s ఇలా పిప్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనం ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం, మనం స్టాప్ లాస్ ఎంత పెట్టాం, టార్గెట్ ఎలా పెట్టాం, ఇవన్నీ కూడా నెక్స్ట్ మాట్లాడుకున్నాం. ఇది ఎందుకు చెప్పానంటే పిప్స్ అంటే మీరు తెలియాలి కదా. మనం రిస్క్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు మనం స్టాప్ లాస్ ఎన్ని పిప్స్ పెట్టాం, టార్గెట్ని ఎన్ని పిప్స్ పెట్టాం. యాజ్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్ వచ్చేసి పర్ డేకి 20 పిప్స్ని టార్గెట్ పెట్టుకుంటే చాలు. ఓకే, మాస్టర్ చేయడానికి. ఓకే, అందుకు ఈ పిప్స్ అనేది జస్ట్ మీ మైండ్ క్యాలిక్యులేషన్ మాత్రమే. ఓకే, దీన్ని ఎక్కువగా ఏం చూడొద్దు, జస్ట్ నేర్చుకోండి పిప్స్ అంటే ఏంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే,
దాని తర్వాత ఒక్కొక్క కరెన్సీలో ఒక్కొక్కటి ఉంటుంది. చూడండి ఇక్కడ EURUSD GBP ఉంది కదా, GBP 1. ఇప్పుడు కరెంట్ ప్రైస్ 1.29642 ఉంది అనమాట. 1.29642. దీని తర్వాత 4 డిజిట్స్ అప్పకేయండి. 1 2 3 4. ఇది 4 బదులు 5 వస్తే 1 పిప్ మూవ్ అయినట్టు, 5 బదులు 6 వస్తే 2 పిప్స్ మూవ్ అయినట్టు, ఈ 4 బదులు 7 వస్తే 3 పిప్స్ మూవ్ అయినట్టు, అలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇక్కడ 6 బదులు 7 వస్తే 14 పిప్స్, ఇక్కడ 9 బదులు 10 వస్తే 100 పిప్స్, ఇక్కడ 2 బదులు 3 వస్తే 1000 పిప్స్. ఓకే, నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఇంకా అన్ని కరెన్సీ పేర్స్ కూడా అంతే. ఇక్కడ USD JPY చూడండి, ఇక్కడ 151 ఉంది కదా, ఇక్కడ 150 పాయింట్. అంటే వేరే వేరే కరెన్సీస్లో వేరే వేరేలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ USD CADలో అదే సేమ్ 0.86334. ఇక్కడ USD CHFలో కూడా సేమ్, NZD అంటే న్యూజిలాండ్ డాలర్లో కూడా సేమ్, ఆస్ట్రేలియన్ డాలర్ కూడా సేమ్. ఇప్పుడు మీకు చేంజ్ అయింది ఒకటే USD JPY మాత్రమే చేంజ్ అయింది. అది 151.855 ఉంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇక్కడ 151.853 ఉంది కదా, ఈ పాయింట్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఇమాజినరీ డాట్ పెట్టుకోండి. ఇక్కడ 1 పాయింట్ దగ్గర ఇమాజినరీ డాట్ 1.853 పెట్టుకోండి. సేమ్ మళ్ళీ 4 డిజిట్స్ అప్పకేయండి. 1 2 3 4. ఇక్కడ 4th డిజిట్ ఒక్కొక్కటి చేంజ్ అయ్యే కొద్దీ మీకు ఒక్కొక్కటి పిప్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ 5 బదులు 6 వస్తే మీరు 1 పిప్ క్యాప్చర్ చేసినట్టు, ఇక్కడ 5 బదులు 7 వస్తే 2 పిప్స్, ఇక్కడ ఇది 1s 10s 100s 1000s, ఇక్కడ 8 బదులు 9 వస్తే 10 పిప్స్ క్యాప్చర్ చేసినట్టు, లేకపోతే ఇక్కడ 1 బదులు 2 వస్తే 200 పిప్స్ క్యాప్చర్ చేసినట్టు, ఇక్కడ 5 బదులు 6 వస్తే అప్ టు 1000 పిప్స్ క్యాప్చర్ చేసినట్టు. ఓకే, ఇలా మీరు ఫారెక్స్లో పిప్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఫారెక్స్ అంటే పిప్స్ అంటే ఏంది మీకు అర్థమైంది కదా. పిప్స్ అంటే ఏంది, పిప్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంత అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి నేను నాకు చెప్పాను కదా షార్ట్కట్ మెథడ్ అని, సింపుల్ షార్ట్కట్ మెథడ్ చెప్తాను చూడండి. చాలా సింపుల్ అనమాట. మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్రేడింగ్ వ్యూలోకి వచ్చారంటే ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ మెజర్ Shift+ క్లిక్ అన్న చార్ట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే మెజర్ అది చూడండి, ఇక్కడ ఇది ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. అప్ అండ్ డౌన్కి మీరు ఎక్కడైతే అంటే ఎక్కడి నుంచి అయితే టార్గెట్, ఎక్కడి నుంచి స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సెల్ చేయాలనుకుంటున్నారు, దాని నుంచి డౌన్ సెల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టార్గెట్ పెట్టాలి, పైన స్టాప్ లాస్ పెట్టాలి కదా. అక్కడ నుంచి డ్రాగ్ చేసుకుంటారండి. ఇక్కడ డ్రాగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇక్కడ డౌన్ సైడ్ ఒక సపోర్ట్ ఉంది, మీరు అక్కడ దాకా ఒక ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ 43 పాయింట్ నుంచి ఉంటుంది చూడండి. ఇక్కడ 43.9 ఉంది కదా, అది పిప్స్ అనమాట. ఓకే, దీని ఇక్కడ 43.9 చూడండి, ఇది రైట్ సైడ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్లో ఉంటే 43.9 రైట్ సైడ్లో ఉంటే అది పిప్స్ అనమాట, USD JPYకి మాత్రమే. లేకుంటే మీకు ఇంకో సింపుల్ మీద కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు లాంగ్ టూల్ షార్ట్ టూల్ పెడతారు కదా, ఇక్కడ మీరు షార్ట్ సెల్ చేయాలనుకుంటే ఇక్కడ షార్ట్ టూల్ పెట్టండి. షార్ట్ టూల్ పెట్టిన తర్వాత ఇది మీ స్టాప్ లాస్, ఇది మీ టార్గెట్ అనుకోండి. ఇక్కడ దేని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మధ్యలో చూడండి 10 పిప్స్ మీ స్టాప్ లాస్. ఇక్కడ 0.401 ఉంది కదా, ఇక్కడ పాయింట్ని అంటే ఈ పాయింట్ తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ 416 ఉంటుంది. ఆ పాయింట్ 2 డిజిట్స్ అప్పకేయండి, 41.6 వస్తుంది. ఇవి మీ టార్గెట్ అనమాట. ఈ టార్గెట్ అనేది పిప్స్లో ఇవి కరెక్ట్గా ఆల్మోస్ట్ 40 పిప్స్, అంటే మీరు 10 పిప్స్ని రిస్క్ చేసి 40 పిప్స్ని క్యాప్చర్ చేస్తున్నట్టు. ఓకే, ఇలా మీరు లాంగ్ షార్ట్ టూల్ని కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ మెజర్ ఉంది కదా, దాన్ని కూడా తీసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కరెన్సీస్ సేమ్ అనమాట. కరెన్సీస్లో ఈ లాంగ్ షార్ట్ టూల్ ఉంది కదా, దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చిన దాన్ని ప్రతి ఒక్కటి కూడా ఇవి పిప్స్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. గోల్డ్ సపరేట్, గోల్డ్లో వేరేలాగా ఉంటుంది. గోల్డ్లో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ గోల్డ్లో మీరు 45 మినిట్ టైం ఫ్రేమ్లో ఉంది, ఏం కాదు. ఇక్కడ డౌన్ సైడ్ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి మీరు బై చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీరు బై సైడ్కి పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ సేమ్, ఇక్కడ మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకటోది మీరు లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2374, ఇక్కడ గోల్డ్ వచ్చేసి 2374, 2375, 2376 ఉన్నాయి కదా. ఒక పాయింట్ మూవ్ అయ్యింది 10 పిప్స్ అనమాట. ఓకే, 10 పిప్స్ అండ్ ఇక్కడ 2732 నుంచి 2736కి వెళ్తే 2 పాయింట్స్ మూవ్ అయితే 2 పాయింట్స్ ఈక్వల్ టు 20 పిప్స్, 1 పాయింట్ ఈక్వల్ టు 10 పిప్స్.
3 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 30 పిప్స్. ఓకే, ఇలా ఈ గోల్డ్లో మాత్రం సపరేట్గా ఉంటుంది. ఇది ఒక్కటే అనమాట, మిగతా అంతా సేమ్ అన్నీ కూడా. ఓకే, దాని తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. పిప్స్ని క్యాల్కులేట్ చేయాలంటే అది ఒకటోది మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ లెక్క పెట్టుకున్నది 2374 నుంచి 2376కి ఇక్కడ 2 పాయింట్స్ మూవ్ అయింది కాబట్టి 20 పిప్స్ అనమాట. అలానే ఇక్కడ లెక్క. ఓకే, మీరు గోల్డ్లో కనుక పిప్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు సింపుల్ అంటే దాంట్లో వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది, దీంట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు సేమ్ టూల్ ఆ లెఫ్ట్ సైడ్ ఉంటుంది మెజర్ టూల్, దాన్ని కనుక క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వచ్చారంటే మీరు ఎక్కడ దాకా అయితే టార్గెట్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇప్పుడు ఇందాక మేము రైట్ సైడ్ చూసామంటే ఇక్కడ చూసాం, ఇక్కడ మేజర్ కరెన్సీ పేర్స్లో వచ్చేసి రైట్ సైడ్ చూసాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తాం అనమాట. ఇక్కడ 4.022 చూడండి, పాయింట్ ఒకటి ఆ పక్క వేయండి, ఇక్కడ 40 పిప్స్ అనమాట. ఓకే, పాయింట్ ఒకటి నేను మెయిన్ చెప్తున్నాను. కరెన్సీస్లో వచ్చేసి రైట్ సైడ్, గోల్డ్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. మేము పిప్స్ క్యాలిక్యులేట్ చేసేదానికి. ఓకే, లేకపోతే మీరు ఆ టూల్ ఉంది కదా, లాంగ్ షార్ట్ టూల్ వేసుకోరండి, స్టాప్ లాస్ పెట్టండి, టార్గెట్ పెట్టండి. దాని తర్వాత సేమ్ చూడండి, దానిలో ఎలా అయితే ఉంటాయో చూడండి. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి 2.062 ఉంది కదా, పాయింట్ వచ్చేసి ఒకటి రైట్ సైడ్కి వేయండి, 20.62 వస్తుంది, అంటే 20 పిప్స్ స్టాప్ లాస్, 40 పిప్స్. ఇక్కడ 4.090 ఉంది కదా, ఇక్కడ 4.090 పాయింట్ని అప్పకేస్తే 40 పిప్స్. ఓకే, ఇక్కడ 2730.122232 ఉంటుంది కదా, ఇది ఒక్కొక్క పాయింట్ మూవ్ అయిపోయింది. ఇక్కడ ఒక్కొక్క పిప్ అప్ సైడ్కి కానీ డౌన్ సైడ్కి కానీ మూవ్ అవుతున్నట్టు. ఓకే, ఇలా మేము పిప్స్ని అంటే ఈ వీడియోలో మనం పిప్స్ అంటే ఏంది, పిప్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అది మాత్రమే తెలుసుకున్నాం. అలానే మనం రిస్క్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు పిప్స్ అనేవి చాలా క్రూషియల్ అనమాట. దీన్ని కొన్ని క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, పిప్స్ క్యాలిక్యులేటర్, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పిప్స్ క్యాలిక్యులేటర్ FXTM అలానే ఎక్స్నెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఈ వీడియోలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంత ఏమీ లేదు. చూడండి, ఇక్కడ స్మాల్ రివిజన్ చేస్తాను. ఆల్ కరెన్సీ పేర్స్కి వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది ఆ టూల్లో. మీరు టూల్ పెట్టుకోవచ్చు, లేకపోతే మేము మ్యాథ్స్ చాలా ఫాస్ట్గా చేస్తామంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు. గోల్డ్లో వచ్చేసి కొంచెం సపరేట్గా ఉంటుంది, చెప్పా కదా, రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. గోల్డ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కరెన్సీ పేర్స్కి రైట్ సైడ్ ఉంటుంది. ఇండిసెస్కి మీరు ఇండిసెస్కి మధ్యలో ఉంటుంది, US30కి అవన్నీ కూడా మధ్యలో ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా పిప్స్ అంటే ఏంది, పిప్స్ క్యాలిక్యులేటర్ అంటే పిప్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది జస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసేది. క్యాలిక్యులేటర్ సపరేట్గా ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. అంతా కూడా పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్గా, అలానే షార్ట్ వీడియో, చిన్న వీడియో, సింపుల్గా ఉంది. బిగినర్స్ కూడా చాలా నీట్గా అర్థమవుతుంది. వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. బై గైస్, టేక్ కేర్, వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.